ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మీకు స్వాగతం. వైజాగ్ లైవ్ చర్చ్ నుండి మీకు ఈ సందేశాన్ని అందిస్తూ ఉన్నాం. నేటి సందేశం కొరకు 28వ కీర్తన 9వ చరణాన్ని చదువుదాం. 28వ కీర్తన 9వ చరణము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ప్రియులారా, ఈ కీర్తన దావీదు చేత రాయబడిన కీర్తన. దావీదు యొక్క జీవితంలో తన చివరి దశలో ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. తన స్వంత కుమారుడైన అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసి దావీదును తన యొక్క స్థానం నుంచి దించడానికి చేస్తున్న ప్రయత్నంలో ఉన్న సమయంలో రాసిన కీర్తన. ఈ కీర్తన మనం జాగ్రత్తగా గమనిస్తే 4 అనుభవాలు మనకు కనిపిస్తాయి. మొట్టమొదటిగా 3 నుంచి 5 వచనాల్లో మనకి ప్రాబ్లం అంటే సమస్య కనిపిస్తుంది. మొదటి 2 వచనాల్లో ప్రేయర్, ఆ ప్రాబ్లంకి పరిష్కారం కొరకు ప్రార్థన చేసినట్లుగా మొదటి 2 వచనాల్లో చూడగలం. తర్వాత 6, 7 వచనాలలో ప్రైజ్ అంటే ఆ సమస్యకు దేవుడిచ్చిన పరిష్కారాన్ని బట్టి దేవుని స్తుతించినట్లుగా చూస్తాం. అయితే చివరి 2 వచనాలు 8, 9 వచనాలను మనం చూసినట్లయితే ప్రొవిజన్ అంటే దేవుని యొక్క సమకూర్పు. 9వ వచనంలో ఒక చక్కని ఆశీర్వాదకరమైన అనుభవం గురించి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ 3 విషయాలు ప్రాముఖ్యంగా కనిపిస్తాయి. మన దేవుడు మనకి కాపరి అయి ఉన్నాడు. ఆయన కాపరి అయితే మనకి ఏమేమి కలుగుతాయి అనేది అక్కడ రాయబడుతూ ఉంది. మొట్టమొదటగా ఆయన గనక మన కాపరి అయినట్లయితే ఆయన మనలను మోస్తాడు. ఉద్ధరింపు అనే మాటను మనం చూసినట్లయితే హీ విల్ క్యారీ అస్, ఆయన మనలను మోసేవాణిగా ఉన్నాడు. ఎక్కడ దాకా? ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చెబుతూ ఉంది, మన యొక్క చివరి శ్వాస వరకు. దావీదు తన చివరి దశలో అటువంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు దావీదు యొక్క ప్రార్థన, అలాగే దేవుని యొక్క సమకూర్పు ఏంటి అంటే, నా చివరి శ్వాస వరకు నీవే నన్ను మోయాలి. మన కాపరిగా ఉన్న ప్రభు మనల్ని ఏం చేస్తాడు అంటే, మనము నడవలేని స్థితి వచ్చినప్పుడు తన భుజముల మీద మనల్ని ఎక్కించుకొని నడిపిస్తాడు ఆయన. రెండవది, ఆయన మనలను రక్షిస్తాడు. మూడవది, ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. ఈ 3 అనుభవాలు చాలు జీవితానికి. ఆయన ద్వారా వచ్చే రక్షణ, ఆశీర్వాదము మరియు ఆయన ద్వారా వచ్చే కాపుదల. ఈ యొక్క అనుభవాలు ఏవైతే దావీదు అనుభవించి మనకు చెబుతూ ఉన్నాడో, ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఈ 3 అనుభవాలు, దేవుడు మనకి కాపరిగా ఉంటూ ఆయన మనల్ని ఉద్ధరిస్తాడు. ఉద్ధరించడం అంటే మనల్ని ఎత్తుకునే దేవుడు. మన చివరి క్షణం వరకు ఆయన మనలను మోసుకుని వెళ్ళే దేవుడు. రెండవది, మనల్ని రక్షిస్తాడు. మూడవది, మనల్ని నిత్యము ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, దావీదు జీవితంలో మీరు చూపిన కృప ఎంతో గొప్పది. ఇదిగో నాయన, ఈ సమయంలో మా ప్రియులకు కూడా అదే కృపను చూపి మా కాపరిగా మీరుండి నాయన మమ్మల్ని ఉద్ధరించండి, ఎత్తుకోండి ప్రభువా. నడవలేని పరిస్థితి వచ్చినప్పుడు ప్రభువా, మీరే మీ భుజముల పైన మా ప్రియుల్ని ఎత్తుకొని నడిపించి రక్షించి ఆశీర్వదిస్తారని నమ్మచ్చు. ఈ 3 ఆశీర్వాదాలు మా ప్రియుల జీవితంలో నిత్యము మీరు ఉంచుతారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.